హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి. thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది వీడియో ఏందనేది. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది వీడియో చూసి తెలుసుకోండి. ఏం జరుగుతుందో చెప్తా. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ముఖ్యమైన సవాళ్ళను అయితే ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్గత విభేదాలు మరియు ఏకీకృత వ్యూహం అయితే లేకపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ గిట్లా ప్రజా సమస్యలను పరిష్కరించడంలా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధీటుగా ప్రతిపక్షంగా వ్యవహరించడంలా ఈ పార్టీ సమర్థత సన్నగిలుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఇక నాయకత్వంలో ఐక్యత లేకపోవడము, అంతర్గత వర్గాలు, అసలు దీని గురించి ఒకసారి మనం చర్చించుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీల విభేదాలు అయితే మస్తుగానే కనిపిస్తున్నాయి. పలువురు నేతలు ప్రాబల్యం గురించి పోటీ పడుతున్నారు. ఈ వర్గపోరుకు దారి తీస్తుంది. ఇక ఇక్కడ నాయకులు పార్టీని బలోపేతం చేయడం కంటే అంతర్గత ఆధిపత్యం పోరుపైననే ఎక్కువ మాత్రం దృష్టి పెడుతున్నారు. ఇక సమన్వయ సమస్యలు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేల మధ్యన సమన్వయ వ్యూహం అయితే లేకపోవడమే దీనికి ప్రధాన కారణం కూడా. దీనివల్ల ప్రజా సమస్యలు అంతేకాకుండా శాసనసభ కార్యకలాపాల పైన ఇట్లా వారి ప్రభావం అయితే మస్తుగానే బలహీన పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంగా వ్యవహరించడంలా వైఫల్యము, అసలు కాంగ్రెస్ పైన కనీస దూకుడు కూడా లేకపోవడమే. సీఎం రేవంత్ రెడ్డి విధానాలు లేదా పాలన పైన బీజేపీ పెద్దగా సవాళ్ళు అయితే చేస్తలేదు. ఇది క్రియాశీల ప్రతిపక్షం అంచనాలకైతే భిన్నంగానే ఉన్నది. ప్రజా సమస్యల పైన నిర్లక్ష్యం ఎట్లుందంటే నిరుద్యోగము, రైతుల ఆందోళనలు, విద్యుత్ సరఫరా, సంక్షేమ పథకాలు వంటి అంశాల గురించి తెలంగాణలో బీజేపీ సమర్థవంతంగా ఎత్తి చూపడం లేదని మనకు కట్టొచ్చినట్టే కనిపిస్తుంది. ఇక పబ్లిక్ పర్మిషన్స్ ఛాలెంజ్లు, తగ్గుతున్న విశ్వసనీయత ఎందువల్ల అంటే తెలంగాణలో కాంగ్రెస్ కు లేదా బీఆర్ఎస్ కి కూడా ప్రత్యామ్నాయంగానే బీజేపీ తనను తాను ప్రదర్శించుకోలేకపోవడం అయితే దానికి ప్రతిష్టను చాలా దెబ్బతీసిందనే మాట్లాడుకోవాలి. గ్రౌండ్ వర్క్ లేకపోవడం కూడా దీనికి బలమైన కారణమే. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లాగా అట్లా కాకుండా బీజేపీ నాయకులు అట్టడుగు స్థాయిల ఉద్యమాల నుండి డిస్కనెక్ట్ గా భావించబడుతున్నారు. ఇదే కాకుండా ఇది వాళ్లకు ఓటర్ల నుండి గిట్లా మరింత దూరంగానే చేస్తుందని చెప్పుకోవచ్చు. స్పష్టమైన దృష్టి లేకపోవడం, ఇక నో స్ట్రాంగ్ ఎజెండా, ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ బలవంతపు రోడ్ మ్యాప్ ను అందించలేదు. దీనితోని రాష్ట్రంలో పార్టీ దేనికి సంబంధించిందనే దానిపై ఓటరు అనిశ్చిత చెందుతున్నారు. తప్పిపోయిన అవకాశాలు ఏంటివంటే అవినీతి, ప్రాంతీయ అభివృద్ధి, అసమానతల మరియు కుల ఆధారిత రిజర్వేషన్ల వంటి కీలకమైన అంశాలు, కూడగట్టుకునే అంశాలు ఇట్లా ఎక్కడికక్కడనే మిగిలిపోయినాయి. కీలకమైన రాష్ట్ర సమస్యల పైన నిష్క్రియ. ఇక ఇంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఎట్లున్నాయి అనేది, కులగణన డిమాండ్లు మరియు సంక్షేమ విధానాలకు పరిష్కరించడం వంటి సాహసోపేతమైన చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చేస్తున్నది. ఈ కార్యక్రమాలకు బీజేపీ మౌనంగా స్పందించడం, విమర్శించడానికి లేదా ప్రతివాదనలు గిట్లా ప్రదర్శించడానికి కోల్పోయిన అవకాశం గిట్లా పరిగణించబడుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. స్థానిక సమస్యల నిర్లక్ష్యం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, ఇంతే కాకుండా పట్టణ గ్రామీణ విభజన వంటి అంశాలు ఇట్లా బీజేపీ నుంచి గణనీయమైన ఒత్తిడిని అయితే ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకోవాలి. ఇక అంతర్గతంగా విభేదాలను పరిష్కరించుకునే ఐక్య పోరాటాన్ని ప్రదర్శించలేకపోతే తెలంగాణ రాజకీయాలల్లా బీజేపీ పక్కకు తప్పుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగానే ఉన్నది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకోగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇప్పటికే బలమైన పునాది అయితే ఉన్నది. ఇంకా వ్యూహాత్మక సంస్కరణలు లేకుండా బీజేపీ తెలంగాణలో సంబంధితంగా ఉండటానికైతే కష్టపడవచ్చు. మరి చూసిండ్రు కదా తెలంగాణలో బీజేపీ గిదే జరుగుతుంది. మరి వీడియో ఇట్లా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏంది అంటే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని.